ముందుగా మహిళా ప్రేక్షకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓ వ్యక్తి జీవితంలో స్త్రీ అనేక పాత్రలను అమ్మగా, చెల్లిగా, అక్కగా, చెలియగా, గురువుగా, బామ్మగా ఇలా ఎన్నో బాధ్యతలను అలవోకగా చేయగల సమర్థురాలు. ఆమె ఎదిగి ఒదిగిపోయే ప్రేమమయి, త్యాగమయి, కలం పట్టగలదు, హలం పట్టగలదు, గరిట తిప్పగలదు, గద్దె ఎక్కగలదు, గద్దె దించగలదు. ఆమె శక్తి నిరుపమానం, ఆమె యుక్తి అనితర సాధ్యం. ఆరాధిస్తే ఆమె తల్లి ఆదిశక్తి, శక్తి స్వరూపిణి. ఆగ్రహిస్తే చురకత్తి, ధర్మ కార్యాలలో సహధర్మచారిణి. ఆమె ఉంటేనే భర్త హీరో, ఆమె లేకుంటే జీరో. ఓవైపు గృహాన్ని చక్కదిద్దుతూనే మరోవైపు సంఘంలోని ఎన్నో పాత్రలను మగవారితో సమానంగా పోషిస్తూ ఉంది. ఆమె టీచర్గా, ఇంజనీర్గా, పైలట్గా, మిలిటరీ ఆఫీసర్స్గా ఇలా ఎన్నో పాత్రలను అలవోకగా పోషిస్తూ ఉంది. అంతరిక్షంలోనూ పయనిస్తుంది. అన్ని పాత్రలకు 100కు 100% న్యాయాన్ని చేకూరుస్తుంది. నేటి కాలంలో స్త్రీలు సాధించినటువంటి విజయాలు నింగి దాటి, నేల దాటి, ఆకాశం హద్దులను దాటి ప్రపంచం అంతటా విజయోత్సవాలను జరుపుకుంటూ ఉన్నాయి. వీటన్నింటికీ ప్రతీకగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనము జరుపుకుంటూ ఉన్నాము నేడు. చరిత్రలోకి వెళ్ళి చూస్తే 1909 ఫిబ్రవరి 28న USA న్యూయార్క్ నగరంలో అమెరికన్ సోషలిస్టు పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. కార్మికులకై జరుగుతున్నటువంటి అరాచకాలను ఖండిస్తూ ఈ దినోత్సవాన్ని ప్రారంభించారు మొట్టమొదట. ఇదే నేపథ్యంలో 1975, 1977లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి నిర్వహించింది. ఆనాడు మహిళలకు పురుషులతో సమాన హక్కులు కావాలని, వారు శాంతియుతంగా జీవించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మహిళా దినోత్సవం రోజున వివిధ రంగాల్లో మహిళలు సాధించినటువంటి విజయాలను గుర్తించి వారిని గౌరవిస్తారు. అసలు మహిళా సాధికారతను చెప్పే విధంగా మార్చి 8ని ఎందుకు జరుపుకుంటారు, దాని ప్రాధాన్యత ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏంటి, చరిత్ర ఏమిటి, ఈ ఏడాది థీమ్ ఏంటి అనే విషయాలన్నింటినీ మనము చూద్దాం. ఈ ఏడాది థీమ్లో మహిళల పురోభివృద్ధికి హెల్ప్ చేసే వ్యూహాలు, వనరులు ఇవన్నీ కూడా గుర్తించి వేగంగా అమలు చేయాలని చెబుతుంది యాక్సెలరేట్ యాక్షన్ థీమ్. మహిళా దినోత్సవం రోజున వివిధ రంగాల్లో మహిళలు సాధించినటువంటి విజయాలను గుర్తించి వారిని గౌరవిస్తారు. స్త్రీ పురుషులు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాల్లో సమానమే అని తెలియజెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ప్రపంచంలోని ఏ దేశంలో ఎలా ఉన్నా మన భారతీయ సాంప్రదాయంలో మాత్రం పూర్వకాలం నుండి స్త్రీ ఆదిశక్తి, శక్తి స్వరూపిణి, సవ్యసాచి. నిద్ర లేచినది మొదలు సంసారాన్ని చక్కదిద్దే పనిలో భర్తకు, అత్తామామలకు, సంతానానికి సకల సౌకర్యాలు సమకూర్చుతూనే వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి చక్కని మార్గాలను ఏర్పరుస్తూ ఉంది. ఆమె ఒక జిజియాబాయి. ఇంకా పురాణ ఇతిహాసాలను కూడా, పిల్లలకు మహావీరుల కథలను కూడా సక్రమంగా బోధిస్తూ ఉంది. సావిత్రిబాయి పూలే ఆ కాలంలోనే స్త్రీ విద్యను ప్రోత్సహిస్తూ మహిళా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఎంతోమంది మహిళా విద్యార్థులను తీర్చిదిద్దింది. అంతేకాక అనేక పాఠశాలను కూడా స్థాపించారు ఆమె. రాణి అహల్యాబాయి పూలే పురుషులకు ధీటుగా రాజ్యపాలనను గావించి ఒకప్పుడు గడగడలాడించారు. ఇలా ఎన్నో విషయాల్లో భారతదేశంలో మహిళలు ఎన్నో రంగాల్లో ముందంజలో ఉన్నారు. మనది మొట్టమొదటిగా మాతృస్వామ్య వ్యవస్థ. మహిళనే ఇంటికి యజమానురాలు. మన హిందుత్వంలో అర్ధనారీశ్వర తత్వం. ఇది స్త్రీ పురుషులు అన్ని రంగాల్లో సమానమే అని తెలియజెప్పేటువంటి భావన. మరి మన దగ్గర ఎప్పుడు కూడా మహిళలను తక్కువ చేసినది లేదు. కాకపోతే బ్రిటిష్ వారు రావడం,
మొగయాయిలు రావడం, దానివల్ల కొంత ఇబ్బందులు ఏర్పడి మార్పులు చోటు చేసుకున్నాయి. మరి స్వాతంత్రానంతరము అవన్నీ చెరిగిపోయి మహిళలందరూ కూడా అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పాల్గొని చట్టసభల్లో, అంతేకాకుండా ప్రధానమంత్రులుగా నేటి మన రాష్ట్రపతి కూడా మహిళే, ప్రతిభాభారతి కూడా మహిళే, మన ఇందిరాగాంధీ, అదేవిధంగా అనేకమైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మన ఆర్థిక మంత్రి, ఇలా మన దేశంలో చట్టసభల్లో ఎక్కడ చూసినా కానీ మహిళలది ఉన్నతమైనటువంటి స్థాయి. ముఖ్యంగా నేటి తరానికి ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఈ కాలంలో సమిష్టి కుటుంబాలు కనుమరుగవుతుండడం, అనేక కారణాల వల్ల వ్యష్టి కుటుంబాల యొక్క ప్రాధాన్యత పెరగడం, ఉద్యోగ భారంతో మహిళలకు కావలసినంత సమయము దొరకకపోవడం, పిల్లలకి వారి యొక్క సమయాన్ని కేటాయించలేకపోవడం వల్ల సమాజంలో వింత పోకడలు చెలరేగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు సమాజంలో తల్లిగా తాను చేయవలసినటువంటి పాత్ర అనిర్వచనీయమైనది. ఆమె ఒక జిజియాబాయిలా తప్పకుండా మారి పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు నష్టం జరగకుండా చూడవలసినటువంటి బాధ్యత తల్లిదే. ముఖ్యంగా ఇల్లు, బడి, గుడి, ఈ మూడు పిల్లలను సంస్కారవంతంగా తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత మన సమాజానికి ఉంది. అందులో తల్లి పాత్ర, మహిళ పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది. ఆమె చిన్నదనం నుండే వారికి నైతిక విలువలను తప్పకుండా నేర్పించాలి. అప్పుడే పాఠశాలలో కానీ బయటి ప్రపంచంలో కానీ ఉన్నటువంటి ఆడపిల్లలందరినీ ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక అమ్మగా చూడగలుగుతాడు పురుషుడు. అలాంటి సభ్యతను మన పాఠశాలలు కానీ, తర్వాత దేవాలయాలలో కానీ, తర్వాత ఇంటిలో కానీ నేర్పించవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఇలా సమాజంలో ప్రతి ఒక్కరూ మహిళలకు అండదండగా ఉండి మహిళాభ్యుదయానికి కృషి చేయాలి. అప్పుడే మనకు నిజమైనటువంటి స్వాతంత్రం, నిజమైనటువంటి మహిళా సాధికారత. మనం ఎన్ని రంగాల్లో ఉన్నతిని సాధించినప్పటికి కూడా మన దేశంలో ఇంకా ఒక నిర్భయ, ఒక దిశ, ఇటువంటి వాళ్ళు భయం లేకుండా అర్ధరాత్రి కూడా రోడ్ల వెంట తిరగగలగాలి. అదే నేను కోరుకునేటువంటి నిజమైనటువంటి మహిళా సాధికారత. నమస్కారం.